హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వ్లాగ్ చూడబోతున్నారు మీరు. నేను చేయబోతున్నాను అంటే జయనగర్ షాపింగ్. మనం షాపింగ్కి వెళ్దాం. ఎక్కడికంటే జయనగర్ షాపింగ్. ఈరోజు సాటర్డే 11 అవుతుంది టైము. ఇప్పుడే రెడీ అయిపోయి ఈజీ బ్రేక్ఫాస్ట్ చేసేసా. ఏంటంటే సేమియా ఉప్మా. అది నాకు ఈజీ, ఇంకా తినడానికి కూడా ఇష్టం. చక్కెర వేసుకొని తింటాను నేను. సో కొంచెం స్కిన్ కేర్ చేసుకొని, అసలుకి ఎండలు ఎక్కువైపోయాయి కాబట్టి స్కిన్ కేర్ చేసుకొని వెళ్దాం. స్టార్ట్ అయిపోదాం. టోనర్, మాయిశ్చర్. మీరు ఎప్పుడైనా ఈ క్రీమ్ యూజ్ చేశారా? ఇది గార్నియర్ బ్రైట్ కంప్లీట్ వైటమిన్ సి సీరం క్రీమ్, SPF 40. SPF కూడా ఉంటుంది. ఇది నేను కాలేజ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. నేను ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసినా కూడా, అంటే లారియల్ కానీ లేకపోతే ఇది లోటస్ కానీ, ఎలాంటి క్రీమ్స్ మనం న్యూగా ట్రై చేసినా కూడా ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. కొందరికి ఉంటుంది కదా డే క్రీమ్, ఇది అప్లై చేసుకుంటే ఇంకేం అప్లై చేసుకోకర్లేదు అని. అలాంటి ఇష్టమైన క్రీమ్ అనమాట ఇది. నేను డే క్రీమ్స్ స్టార్ట్ చేసింది ఈ క్రీమ్తోనే. నాకు అంత ఫేవరెట్ కూడా ఈ క్రీమే. అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, నాకు ఆయిలీ స్కిన్ కాబట్టి పింపుల్స్ ఎక్కువ ఉండేవి. సో పింపుల్స్ కోసం కాదు నేను క్రీమ్ యూజ్ చేసింది. పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత మనకు మార్క్స్ వచ్చేస్తాయి కదా, ఆ మార్క్స్ పోవడం కోసం కొంచెం ఫేడ్ అయ్యేవి కూడా దీంతో. నాకు ఇది అప్లై చేసుకుంటే కాంపాక్ట్ కానీ లేకపోతే ఏమైనా పౌడర్స్ కానీ నేను ఇంకేం అప్లై చేయను అనమాట. సో అప్లికేషన్ అయితే అయిపోయింది. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా, చేసుకున్న జస్ట్ ఒక 1 minute అయినా అలా ఉండిచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం బెస్ట్. అసలే ఎండలో వెళ్తున్నాం. సన్ స్క్రీన్ చూసారా ఎంత అయిపోయిందో. ఓకే, ఈరోజుకి వస్తుంది. ఇంకా బయటికి కూడా ఉంది. నా స్కిన్కి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఆయిలీ స్కిన్కి జెల్ బేస్డ్ కాబట్టి చాలామంది అడుగుతారు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి అని. ఏం లేదు, డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ ఉండేలా చూసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ ఉండేలా చూసుకుంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇలా జస్ట్ లేయర్ లాగా అప్లై చేస్తే కాసేపటికి అదే సెటిల్ అయిపోతుంది అనమాట. నేను లాస్ట్ వీడియోలో లిప్స్టిక్స్ కలెక్షన్ చూపించాను కదా. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, కొంచెం సేపు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది అంటే మాత్రమే లిక్విడ్ మ్యాట్స్ యూజ్ చేస్తా. అది కొంచెం లాంగ్ స్టే ఉంటుంది కాబట్టి. నేను చెప్పాను నాకు అసలు లిక్విడ్ మ్యాట్స్ ఇష్టం ఉండదని. ఇలా అప్లై చేసుకొని నేనైతే రెడీ. హెయిర్ స్టైల్ ఏం లే, జస్ట్ నేను ఈ క్లిప్పే పెట్టేసుకుంటాను. నేను జస్ట్ చూపిస్తాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షాపింగ్ కానీ లేకపోతే జర్నీ కానీ చేసేటప్పుడు కంఫర్ట్గా వేసుకుంటేనే బెస్ట్ కదా డ్రెస్సెస్ అనేది. జస్ట్ క్రాప్ టాప్ వేసుకున్నాను. ఇది 4 years బ్యాక్ తీసుకున్నాను, ఇప్పుడు వేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను ఎప్పుడు వేసుకోలేదు, ఈరోజే వేసుకుంటున్నాను. ఇక్కడ పాప తినేసింది సేమియా ఉప్మా. నేను తినేసాను. కొంచెం ఉంటే అది కూడా పెడతాము అని చెప్పేసి ఒక 2 స్పూన్లైనా తింటుంది కదా అని చెప్పేసి పెడతా ఉన్నాను. నేను కొంచెం తినేసాను. నేను ఇందాక చెప్పా కదా క్లిప్ పెట్టుకుంటాను, అది పెట్టుకోలేదు. నేను ఇలాగా జస్ట్ లబ్బ బ్యాండ్ వేసేసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇది కొంచెం తినేసిందంటే
పిలకలు వేయించుకుంది ఈరోజు ఎలాగో, మామూలుగా అయితే వేయించుకోదు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే అప్పుడు నేను హెయిర్ కట్ చేసేసాను అనమాట. అస్సలు కుండించుకోదు, ఏం బ్యాండ్స్ వేసుకోదు, క్లిప్స్ పెట్టించుకోదు, ఏం కాసేపు నేను అవి ఇవి చెప్పి వేస్తే ఒక 5 మినిట్స్ ఉంచుకుంటుంది, తర్వాత తీసేస్తుంది అనమాట. సో అందుకని నాకే విసుగొచ్చేసి హెయిర్ కట్ చేసేసాను. నీట్గా ఉంది ఇప్పుడు. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫుల్గా డాన్స్ చేస్తూ ఉంది. మేమేం లేదు ఈరోజు షాపింగ్ అంటే ఏం లేదు, వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఏమైనా టాప్స్ ఏమైనా చూద్దాం అని చెప్పేసి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఎండ కూడా కొంచెం తక్కువ ఉంది ఈరోజు, ఏమో మేము కొంచెం సేవ్ అయ్యాం అనిపించింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళడానికి. కాసేపు నేను డ్రైవ్ చేశాను, తర్వాత రేవతి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసాం ఫైనలీ. జయనగర్ అయితే వచ్చేసాము. అప్పట్లాగా అయితే లేదు జయనగర్, ఎందుకంటే బయట అంతా చాలా స్టాల్స్ ఉండేవి, చాలా అంటే చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉండేవన్నమాట, బయట కూడా పెట్టుకునే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ తీసేశారు. చిక్పేట్లో ఉంటాయి బాగా, ఒకసారి చిక్పేట్కి కూడా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ప్రైజెస్ విషయానికి వస్తే ఎందుకో చాలా ఎక్కువనే చెప్తున్నారు అనిపించింది. ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేస్తున్నారు. ఇంకా ఎంత అంటే చాలా తక్కువ నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఏమో ఎక్కువ చెప్తున్నారు. బార్గెన్ ఎక్కువ చేస్తే కానీ మనకు దొరికేలాగా అనిపించడం లేదు. మనం ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి అని చెప్పి చిన్నగా అడిగితే మాత్రం ఒక 2-3 టైమ్స్ అడిగితే ఇచ్చే పరిస్థితే కనిపించలేదు. కలెక్షన్ కూడా ఓకే బాగానే ఉన్నాయి, కానీ ఆన్లైన్లోనే బెస్ట్ ఏమో, అంత ఆఫర్స్ పెడతా ఉన్నారు అనిపించేలాగా అనిపించేసింది. ఏదో కొన్ని టాప్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి బయట బ్యాగ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఏం తీసుకోలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఈ ఎండకి కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అయిపోయిందనమాట. బ్యాగ్స్ కూడా అంత కలెక్షన్ ఏం బాగాలేదు మేము చూసిన దగ్గర. ఇంకా ఎక్కువ వెళ్తే లోపలంతా వెళ్తే కనుక మనము ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే కనుక దొరుకుతాయి. మేము ఇక్కడ బిగ్ మిశ్రాపేట ఇక్కడికి వచ్చాము, ఏమైనా తిందాము అని చెప్పేసి. అప్పటికి చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 2 o'clock అయిందేమో. మేము 11కి స్టార్ట్ అయ్యాము కదా. ఇక్కడ గులాబ్ జామున్ కావాలనింది, దాంతో ఫైటింగ్ చేస్తుంది అనమాట. అది కట్ అవ్వట్లేదు. బాగుంది, ఏంటిది గట్టిగా ఉందేమో అనిపించింది, కానీ అంటే కట్ చేసి చూస్తే లోపల కోవా లాగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడికి జయనగర్ షాపింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక్కడ చాట్, ఇక్కడ మా ఇద్దరిని వీడియో తీసేది పాప అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేకప్ వీడియో ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇది మేకప్ వీడియో కాదు నాన్న అని చెప్తున్నాను. మేము ఇట్లా కచోరీ ఇంకా ఒక పానీపూరి చాట్ ఉంటుంది కదా, అది తిన్నాము. పాపకు వచ్చేసి స్పైస్ ఏం వేయకుండా ఈ శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసాము. ఆ శాండ్విచ్ నేను కొంచెం తిందామని ట్రై చేస్తే అస్సలు బాగాలేదు. అంటే అసలు బాగాలేదంటే పాపకు బాగుంటుంది, మనకు ఏమీ కారం అస్సలకే లేదనమాట. చప్పగా అనిపించింది నాకు. సాస్ వేసుకొని పాప అయితే తినింది, బాగుంది అని చెప్పింది. కుకుంబర్ వేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట. సో కుకుంబర్ వేశారు. నేను ఇంకా షాపింగ్ ఏమైనా చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంత ఓపిక లేవు అనిపించేసింది. ఫైనలీ బాదాం మిల్క్ తాగాము. యాక్చువల్లీ బాదాం మిల్క్ ఇక్కడ చాలా బాగుంటాయి, కానీ ఏమో ఈరోజు అంత నచ్చలేదు. అదే చెప్తా ఉంది ఇక్కడ రేవతి, అప్పట్లాగా లేదు కదా అని చెప్తా ఉంది. సో పాప అయితే అస్సలకి టచ్ కూడా చేయలేదు బాదాం మిల్క్, ఓన్లీ శాండ్విచ్ తినింది, వాటర్ తాగేసింది అంతే. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాం. ఎగ్జాక్ట్గా 3కి అంతా వచ్చేసాం అనమాట. చూస్తే ఇలా ఉంది వెదర్. వావ్, ఎన్ని నెలల తర్వాత బెంగళూరులో ఇలా చూసాము అనుకునే లోపు వర్షం స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మేము కూడా కాసేపు తడిచాము, మస్తుగా తడిచారు. ఒక 15 to 20 minutes ఏమో బాగా పడింది వర్షము. ఈ వర్షం పడిన తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా బెంగళూరులో ఉండే వాళ్ళు మొత్తం ఫుల్గా వీడియోస్ ఇవే అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎవ్రీ ఈవినింగ్ వర్షం చూసి ఇన్ని నెలలు అస్సలు వర్షం లేకుండా చాలా అంటే అంత వెయిటింగ్లో ఉన్నారనమాట. వర్షం ఏది అసలు బెంగళూరేనా అనేలాగా అనిపించింది. సో ఓకే, ఇప్పటికి ఫైనలీ పడింది వర్షము, ఫుల్గా హ్యాపీగా తడిచారు అందరూ. జయనగర్ షాపింగ్ విషయానికి వస్తే నేనైతే డైలీ వేర్ టాప్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నా.
నేను తీసుకున్న టాప్స్ జస్ట్ 200 రూపీస్ ఒక్కొక్కటి పడింది. నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఏం తీసుకున్నానో. వదిలాం కదా అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఆడుతున్నారో. సో ఇది ఈరోజుటి వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.